సూపర్స్. హలో స్టూడెంట్స్, సో లాస్ట్ వీడియోలో మనము డాటా ఇంటర్ప్రిటేషన్, దత్తాంశ విశ్లేషణ అంటే ఏంటి, మరి దత్తాంశ విశ్లేషణ ఏ విధంగా ఉంటుంది, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు దత్తాంశ విశ్లేషణ అంటే ఏంటి మనం క్లియర్గా డిస్కస్ చేసినాం. ఆ తర్వాత మరి దత్తాంశ విశ్లేషణలో అంటే డాటా ఇంటర్ప్రిటేషన్లో మనకు ఎన్ని రకాలుగా డయాగ్రామ్స్ ఇస్తాడు, ఆ డయాగ్రామ్స్ మీద క్వశ్చన్స్ ఏంటి, ఎలా ఉంటాయని చెప్పి మనము ఇంట్రడక్షన్ క్లాస్లో మాట్లాడుకున్నాం. దాంట్లో భాగంగానే మనము వృత్త చిత్రాలు, పై చార్ట్స్ స్టార్ట్ చేసినాం. పై చార్ట్స్లో మొదటి ప్రశ్న కూడా మనం డిస్కస్ చేసినాం. ఇప్పుడు ఇది రెండవ ప్రశ్న. ఒకసారి చూసుకోండి. ఒక పట్టణంలో ప్రజలు ఉపయోగించే వివిధ వాహనాల వివరాలను డిగ్రీలలో ఇవ్వబడ్డాయి. అయితే ఆ వివరాలను గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలను తెలపండి. ఆ వివరాలను గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలను తెలపండి అని చెప్పి అడుగుతున్నాడు మనకు. సో మొత్తము ఒక పట్టణంలో మొత్తము జనాభా ఇవ్వచ్చు, మొత్తం జనాభా ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. జనాభా ఇవ్వకపోయినా మనకు వచ్చే నష్టం లేదు. మొత్తం జనాభా 18,000, రైట్. మొత్తం జనాభా 18,000. కొన్నిసార్లు ఇస్తాడు, కొన్నిసార్లు ఇవ్వడు. మరి బస్సుల్లో ప్రయాణించేటువంటి విద్యార్థులను బస్సుల్లో ప్రయాణించేటువంటి జనాభాను సూచించేటువంటి సెక్టార్, ముందే చెప్పిన ఇది సెక్టార్ అని చెప్పి, ఈ సెక్టార్ కోణం ఎంత అంటే 60 డిగ్రీలు. టూ వీలర్స్ అంటే మనకి ఇక్కడ ఏంటి, టూ వీలర్స్ అంటే జస్ట్ కార్లు కావచ్చు, బైకులు కావచ్చు, స్కూటర్లు కావచ్చు, దాంట్ల మీద ప్రయాణించేటువంటి వ్యక్తులు ఎంత మనకు 180 డిగ్రీస్. ఆ తర్వాత కాలినడకన ప్రయాణించేటువంటి జనాభా 72 డిగ్రీలు. మళ్ళీ రైళ్లలో ప్రయాణించేటువంటి వాళ్ళు 90 డిగ్రీలు. రైళ్లలో ప్రయాణించే వాళ్ళు 90 డిగ్రీలు. ఇక రైళ్ళు 2 సార్లు వచ్చింది, చేంజ్ చేద్దాం మనం. రైలు తర్వాత విమానాలు, రైట్. విమానాలు ఈ విధంగా 30 డిగ్రీస్. ఫ్లైట్స్ ఈ విధంగా, రైట్. సో టూ వీలర్స్ అంటే మనకు మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు, దాని మీద ప్రయాణించే వాళ్ళను సూచించేటువంటి జనాభా ఇది. దాని సెక్టార్ యొక్క కోణం ఎంత, 108 డిగ్రీలు. బస్సుల్లో ప్రయాణించేటువంటి జనాభాను సూచించేటువంటి కోణం 60 డిగ్రీలు. రైళ్లలో ప్రయాణించేటువంటి జనాభాను సూచించే కోణము 90 డిగ్రీలు. కాలినడకన ప్రయాణించేటువంటి జనాభాను సూచించే కోణం 72 డిగ్రీలు. విమానంలో ప్రయాణించేటువంటి జనాభాను సూచించే కోణం 30 డిగ్రీలు. ఈ మొత్తం జనాభా ఏంటంటే 18,000. మనకు ఈ కోణాలను బేస్ చేసుకొని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నలకు మనం సమాధానం చెప్పాలి, రైట్. సో చూడండి, మొదటి ప్రశ్న క్వశ్చన్ రాసుకోండి. మొదటి ప్రశ్న చూడండి. బస్సులలో ప్రయాణించే జనాభా ఎంత? బస్సులలో ప్రయాణించే జనాభా ఎంత? బస్సులలో ప్రయాణించే జనాభా ఎంత, రైట్. ఇది మనం ముందే చెప్పినాం. మొత్తం విలువ కోణంలో ఎంత, 360 డిగ్రీలు. తర్వాత మొత్తం విలువ పర్సంటేజ్లో ఎంత, 100%. మొత్తం విలువలో ఎంత, 18,000. ఈ మూడింటిలో మీకు ఏ లింకు అవసరం పడితే ఆ లింకు తీసుకోమని చెప్పిన. సో 360 డిగ్రీలకు 100% విలువ ఇస్తే విలువ తీసుకోండి, లేకపోతే లేదు. సో బస్సులలో ప్రయాణించేటువంటి జనాభా ఎంత అంటే 360 డిగ్రీల విలువ ఎంతమ్మా మనకి ఇక్కడ? మొత్తం కోణం ఎంత, 360 డిగ్రీస్. మొత్తం కోణం ఎంత, 360 డిగ్రీస్. ఆ 360 డిగ్రీస్కి ఎంత, 18,000. 360 డిగ్రీస్కి 18,000 అయితే మీకేం కావాలి? బస్సులలో ప్రయాణించే కోణం ఎంత అంటే 60 డిగ్రీలకు ఎంత, రైట్. సో అసలు విలువ ఎల్లప్పుడూ 100%. పర్సంటేజ్లో అయితేనేమో 100%, కోణంలో అయితేనేమో 360 డిగ్రీస్, విలువల్లో అయితేనేమో 18,000. ఆ విధంగా మనము 3 కూడా సమానంగా తీసుకోవాలి. ఇక్కడ మొత్తం కోణము 360 డిగ్రీలు, మొత్తం జనాభా 18,000. ఈ 360 డిగ్రీలకు 18,000 సమానం. అయితే మీకు కావాల్సింది ఏందమ్మా అంటే బస్సులలో ప్రయాణించేటువంటి జనాభా ఎంత అంటున్నాడు కాబట్టి 60 డిగ్రీలకు మనం విలువ కనుక్కోవాలి, రైట్. చేయండి మరి. 60/360 ఇంటూ 18,000. సో కొట్టేస్తే 61 66, 6 3, రైట్. 3,000 జనాభా. మొత్తం 18,000లో 3,000 జనాభా బస్సుల్లో ప్రయాణిస్తుంది.
దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. బస్సులలో ప్రయాణించే జనాభా ఎంత? 360 డిగ్రీలకు 18,000 అయితే 60 డిగ్రీలకు ఎంత? 3000. చేయండి, నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. రెండవ ప్రశ్న. పట్టణంలో కాలినడకన ప్రయాణించేవారు ఎంతమంది? రైట్, ప్రయాణించేవారు ఎంతమంది? పట్టణంలో కాలినడకన ప్రయాణించేవారు ఎంతమంది? సో మీకు ఏది కావాలనో అది మొత్తం విలువ కోణము 360, మీకు ఏది కావాలనో అది పైన రాయండి, ఇంటూ ఇచ్చినటువంటి మొత్తం జనాభా రాయండి, డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో మనకు బస్సులో ప్రయాణించినటువంటి జనాభా అంటే 60/360 ఇంటూ 18,000. అడుగుతున్నది ఏందయ్యా అంటే కాలినడకన, కాబట్టి కాలినడకన సూచించే కోణం 72 మొత్తం కోణం 360 డిగ్రీలు ఇంటూ 18,000 డైరెక్ట్గా వేసేయచ్చు. మొత్తం కోణం 360 డిగ్రీలు. మీకు ఏ జనాభా కావాలనో ఎంతమంది కావాలనో దానికి సంబంధించినటువంటి సెక్టార్ యొక్క కోణాన్ని పైన రాసుకోండి, ఇంటూ మొత్తం జనాభా రాయండి, వచ్చేస్తుంది. లేదు ఇట్లా గుర్తెందుకు పెట్టుకోవాలి అనుకుంటే మీకు చెప్పాను, టెక్నిక్ చెప్పాను. 360 డిగ్రీలకు 18,000 అయితే మీకు కాలినడకన ప్రయాణించే జనాభాను సూచించే సెక్టార్ కోణం 72 డిగ్రీలు ఎంత? రైట్, ఇది ఇట్లా తీసుకోండి. కన్ఫ్యూజ్ అయితే అనుకుంటే ఈ స్టెప్ వేయడం డైరెక్ట్గా కన్ఫ్యూజ్ అనుకుంటే ముందే చెప్పేసిన లింకు 72/360 ఇంటూ 18,000. ఓకేనా? 18,000. సో 00 క్యాన్సల్, 36 1 36 2 18 2 36 3,600 మంది. 3,600 మంది. ఎవరమ్మా ఈ 3,600 మంది అంటే కాలినడకన ప్రయాణించేటువంటి జనాభా 3,600 మంది. డైరెక్ట్గా వేయొచ్చమ్మా, డైరెక్ట్గా నాకు గుర్తు లేదంటే నేను చెప్పాను అసలు విలువ మొత్తం కోణంలో 360, దానికి 18,000కు సమానం. రైట్, చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, రైళ్లలో ప్రయాణించే వారి కన్నా టూ వీలర్స్ పై ప్రయాణించేవారు ఎంతమంది ఎక్కువ? రైళ్లలో ప్రయాణించే వారి కన్నా టూ వీలర్స్లో ప్రయాణించేవారు ఎంతమంది ఎక్కువ? ఓకే, ఇది ప్రశ్న. రైళ్లలో ప్రయాణించే వారి కన్నా టూ వీలర్స్లో ప్రయాణించేవారు ఎంతమంది ఎక్కువ? మరి చేయండి, క్వశ్చన్ చేయండి. సో అసలు విలువ 360, కోణంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లింక్ తీసుకోవాల్సిందే. కోణంలో 360కి ఎంతమ్మా? 18,000. కోణంలో మనం మాట్లాడుతున్నాం, ఇచ్చినటువంటి విలువలన్నీ కూడా కోణాల్లో ఉన్నాయి డిగ్రీస్లో. 360కి 18,000. మీకేం కావాలి? రైళ్లలో ప్రయాణించే వారి కన్నా టూ వీలర్స్పై ప్రయాణించే వారు ఎంతమంది ఎక్కువ తక్కువ అంటే గుడ్డిగా ఏం చెప్పినా డిఫరెన్స్ తీసుకోమన్నా. సో టూ వీలర్స్పై ప్రయాణించే వాళ్ళను సూచించే సెక్టార్ కోణం 108. టూ వీలర్స్పై ప్రయాణించేవారు ఈ సెక్టార్ సూచించే కోణం 108. రైళ్లలో ప్రయాణించేటువంటి సెక్టార్ సూచించేటువంటి కోణం 90 డిగ్రీలు. మరి ఇది ఎక్కువ తక్కువ అంటే డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఉంది? 18 డిగ్రీలు అనమాట. మీకు రైళ్లలో ప్రయాణించేవారు ఎంతమంది అంటే 90 డిగ్రీలు కనుక్కోవాలి. టూ వీలర్స్పై ప్రయాణించేవారు ఎంతమంది అంటే 108 డిగ్రీలు కనుక్కోవాలి. కానీ టూ వీలర్స్పై ప్రయాణించేవారు రైళ్లలో ప్రయాణించే వారి కన్నా ఎంతమంది ఎక్కువ అంటే ఏం కనుక్కోవాలమ్మా? 18 డిగ్రీలు కనుక్కోవాలి. సో 360కి 18,000 అయితే 18 డిగ్రీలకు ఎంత? సింపుల్గా గుడ్డిగా గుర్తు చెప్పిన నేను. ఎక్కువ అంటే తక్కువ అంటే డిఫరెన్స్ తీసుకోమని చెప్పిన. సో 360కి 18,000 అయితే 18 డిగ్రీలకు ఎంత? 18/360 ఇంటూ 18,000. ఓకే, ఇది. సో 00 క్యాన్సల్, 18 1 18 2 2 1 2 900. ఓకే, 900. ఎవరయ్యా ఈ 900 అంటే మనకు ముందే చెప్పిన మనము ఎక్కువ
రైళ్లలో ప్రయాణించే వారి కన్నా టూ వీలర్స్పై ప్రయాణించేవారు ఎంతమంది ఎక్కువ అంటే 900 మంది ఎక్కువ. సో రైళ్లలో ప్రయాణించే వాళ్ళని సూచించే సెక్టార్ కోణం 108 90 డిగ్రీలు. టూ వీలర్స్పై ప్రయాణించేటువంటి జనాభాను సూచించే సెక్టార్ కోణం 108. వాటి వీటికి మధ్యన డిఫరెన్సు మనకు 18. పుస్తకాల్లో మీకు ఎట్లా ఉంటుంది అంటే టూ వీలర్స్పై ప్రయాణించే జనాభాని కనుక్కుంటాడు, రైళ్లలో ప్రయాణించే జనాభాని కనుక్కుంటాడు, దీన్ని డిఫరెన్స్ తీసుకుంటాడు, చేస్తాడు. మనం ఆ డిఫరెన్స్ ముందే తీసేసుకున్నాం. ఎలాగో చేయాల్సిన డిఫరెన్స్ ముందే తీసేసుకున్నాం. అంటే ఇట్లా చేస్తాడు ఆయన. చూడండి ఒకసారి, రైళ్లలో ప్రయాణించే జనాభా 108/360 ఇంటూ 18,000 టూ వీలర్స్పై ప్రయాణించే జనాభా. తర్వాత రైళ్లలో ప్రయాణించే జనాభా 90/360 ఇంటూ 18,000. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తాడు. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడండి, చూసుకోండి ఒకసారి. 0 0 క్యాన్సల్. 36 1 36 5ల 36 1 36 5ల. నెక్స్ట్ 108 ఇంటూ 5 5 ముల 40 5 8ల 40 5 10ల 50 ప్లస్ 4 54 5400. రైట్. మైనస్ ఇక్కడ 91 90 4ల 4 1 4 45ల 4500. 5400లో 4500 పోతే ఎంతమ్మా? 900. రైట్. ఇలా చేస్తాడు. అది సపరేట్ ఇది సపరేట్ కనుక్కుంటాడు, కనుక్కొని తీసేస్తాడు. మనం అట్లా ఏం చేయకుండా సింపుల్గా ఆ తీసేయడం ఏదో 108 360 360 సేమ్ ఉంది, 18,000 18,000 సేమ్ ఉంది, 108లో 90 పోతే ఎంత? 18. ముందే తీసేసుకొని చేస్తున్నాం. ఆల్రెడీ ఈ విషయం నేను లాస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. రైట్. సో ఇది ఎక్కువ తక్కువ అంటే డిఫరెన్స్ తీసుకొని చేయాలి. ఎక్కువ తక్కువ అంటే డిఫరెన్స్ తీసుకొని చేయాల్సి ఉంటుంది. తీసుకోండి, నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. దీని మీద ఏదైనా కానీ కోణాల్లో ఇచ్చిన, విలువల్లో ఇచ్చిన, పర్సంటేజ్లో ఇచ్చిన మీరు ఎక్కువ డిఫరెన్స్, ఎక్కువ అన్నా తక్కువ అన్నా డిఫరెన్స్ తీసుకొని చెయ్యండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం జనాభాలో విమానాలలో ప్రయాణించేవారు ఎంత శాతం? ఇది ప్రశ్న. రైట్. సో ఇక్కడ ఒక చిన్న మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. డాటా ఇంటర్ప్రిటేషన్లో మీకు ఎంత శాతం అన్నా, ఎన్నవ వంతు అన్నా, ఎంత శాతం అన్నా, ఎన్నవ వంతు అన్నా, శాతంలో అడిగినా, భిన్నంలో అడిగినా, నిష్పత్తిలో అడిగినా మీరు అసలు విలువ జోలికి వెళ్ళకండి. ఇది వెరీ ఇంపార్టెంట్. సో ఎన్నో వంతు అంటాడు ఆయన. ఎన్నో వంతు అంటే భిన్నంలో చెప్పాలి, ఎంత శాతం అంటే శాతంలో చెప్పాలి, మరి నిష్పత్తి అడిగితే నిష్పత్తి చెప్పాలి. అంటే ఈ 3 విలువలు అడిగినప్పుడు మాత్రం మీరు మొత్తం విలువలకు, అసలు విలువల జోలికి వెళ్ళవద్దు. రైట్. సో ఇక్కడ చూడండి, మనకు మొత్తం జనాభాలో విమానంలో ప్రయాణించేవారు ఎంతమంది, మొత్తం జనాభాలో విమానంలో ప్రయాణించేవారు ఎంతమంది అంటే మనం ఏం చేస్తాం? విమానాల్లో ప్రయాణించేవారు సూచించే సెక్టార్ కోణం 30 డిగ్రీసు, మొత్తం కోణము 360 డిగ్రీసు, మొత్తం జనాభా 18,000. మొత్తం జనాభా ఎంత? 18,000. అర్థమవుతుందా? ఓకే. విమానాల్లో ప్రయాణించేటువంటి సెక్టార్ను సూచించే కోణం ఏందమ్మా? 30 డిగ్రీలు. మనకు ఎంతమంది అంటే 30/360 ఇంటూ ఎంతమంది అంటే మొత్తం టోటల్ జనాభా 18,000 వేసేస్తాం. కానీ ఆయన అడుగుతున్నది ఏంటి అంటే ఎంత శాతం అంటుండ్రు కాబట్టి 18,000 బదులు అంటే మొత్తం విలువ ఎంత? 18,000. అది శాతంలో ఎంత? 100% కాబట్టి మనం 100% శాతంలో చెప్పాలి. విలువల్లో అడిగితే విలువల్లో చెప్పాలి, శాతంలో అడిగితే శాతం తీసుకోవాలి. ఆయన మొత్తం ఎంతమంది అంటే మొత్తం టోటల్ 18,000 మందిని తీసుకుంటాం. మొత్తం ఎంత శాతం అంటున్నాడు కాబట్టి మొత్తం విలువ శాతంలో ఎంత? 100% కాబట్టి ఇంటూ 100% వేసేస్తాం. దీన్ని ఇంకా క్లియర్గా మాట్లాడాలంటే మొత్తం కోణం ఎంత? 360 డిగ్రీసు. మొత్తం శాతం ఎంత? 100%. మీకు కావాల్సినటువంటి కోణం ఏంది? 30 డిగ్రీలు. 30 డిగ్రీలకు ఎంత? 360 డిగ్రీలకు 100% అయితే 30 డిగ్రీలకు ఎంత? 30/360 ఇంటూ 100% చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. సో 0 0 క్యాన్సల్. 3 1 3 12ల 3 1 3 12ల కొట్టేయండమ్మా. 4 3 4 25ల ఏం మిగిలింది మీకు? 25/3 కొట్టేస్తే 3 8ల 24 1/3.
8 మొత్తం జనాభాలో విమానాల్లో ప్రయాణించేవారు ఎంత శాతం అంటే 8 మొత్తం జనాభాలో విమానంలో ప్రయాణించేవారు ఎంతమంది అంటే శాతం బదులు మొత్తం విలువ తీసుకుంటాం. ఇక్కడైనా కానీ ఇక్కడైనా కానీ అడుగుతుంది ఎంత శాతం కాబట్టి ఇంటూ 100 తీసుకుంటామమ్మా. 30/360 ఇంటూ 100%, 81/3%. కోణాన్ని శాతంలోకి మారుస్తున్నాం. కోణాన్ని ఏం చేస్తున్నాం? శాతంలోకి మారుస్తున్నాం. కోణము 360, శాతం 100, మీకు తెలిసిందే రైట్. చిన్న బిట్లు ఇవి చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ మొత్తం జనాభాలు సింపుల్గా ఏం చెప్పిన నేను, దేనిలో అంటే అది హారంలో పడేమని చెప్పిన. మొత్తం జనాభాలో కాబట్టి మొత్తం హారంలో పడేయాలి, అంతేం లేదు. మొత్తం జనాభాలో బస్సులలో ప్రయాణించేవారు ఎంత శాతం? మొత్తం జనాభాలో బస్సుల్లో ప్రయాణించేవారు ఎంత శాతం? రైట్, ఇది చేయండి. మొత్తం జనాభా హారంలో పడేయండి. మొత్తం జనాభా ఎంతమ్మా? 360 డిగ్రీస్ హారంలో పడేయండి. మీకు అడుగుతున్నది బస్సులలో ప్రయాణించేవాళ్ళు ఎంత? 60 డిగ్రీలు. మొత్తం జనాభా 360 అనుకుంటే బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు 60 డిగ్రీలు. మళ్ళొక్కసారి చెప్తున్నా, శాతం అడిగినా ఆయన ప్రశ్న శాతం అడిగినా, భిన్నం అడిగినా, నిష్పత్తి అడిగినా మొత్తం విలువ అసలు విలువలు జోలికి వెళ్ళకండి, దాన్ని పక్కకు పెట్టేసేయండి. మీకు ఇక్కడ అడుగుతున్నది శాతం కాబట్టి టోటల్ వాల్యూలోకి అస్సలు వెళ్ళకండి. నిష్పత్తి అడుగుతాడు, ఒక్కోసారి భిన్నం అడుగుతాడు, నెక్స్ట్ ఏంటి శాతం అడుగుతాడు. ఇలా అడిగినప్పుడు మనము దాని జోలికి అసలు విలువలో జోలికి వెళ్ళకండి. సో 360/60 మొత్తం జనాభా దేనిలో అంటే దాంట్లో రాయనమ్మా. 60/360 60/360 ఇంటూ ఏంటి 100%. ఎంత శాతం అన్నాడు, ఎంత విలువ, ఎంత మంది అంటే మొత్తం జనాభా తీసుకుంటావు. ఎంత శాతం కాబట్టి 100. ఎన్నో వంతు అంటే ఏం రాస్తావు? ఎంతమంది అంటే ఏం రాస్తావు? ఒకసారి చెప్పు. ఎంతమంది అంటే స్టెప్ ఏం రాస్తావు? 60/360 ఇంటూ 18,000 రాస్తావు. ఎంతమంది అంటే మందిని తీసుకోవాలి. ఎంత శాతం అంటే శాతం తీసుకోవాలి. ఎన్నో వంతు అంటే 60/360 తీసుకోవాలి. ఇట్లా ఎంత శాతము అంటే ఇంటూ 100, ఎంతమంది అంటే ఇంటూ టోటల్ వాల్యూ, ఎన్నో వంతు అంటే ఉన్న భిన్నం ఉన్నట్టు తీసుకుంటాం. ఇది ఎన్నో వంతు అంటే ఇది, ఎంత శాతం అంటే ఇది, ఎంతమంది అంటే ఇది. ఎంతమంది అంటే చేసినాం అయిపోయింది. ఇక్కడ ఎంత శాతం అడుగుతున్నాడు ఇంటూ 100, ఎన్నో వంతు అంటే 60/360. అట్లా సింపుల్ రైట్. 60/360 ఇంటూ 100%. కొట్టేది మరి 61ల 66ల కొట్టేస్తే 2 3ల 2 50ల 50/3. సో 50ని 3 భాగాలు చేయండి. 3 1ల 3, 2 మిగిలిందమ్మా 0 పక్కన, 3 6ల 18, 20లో 18 పోతే 2/3, 16 2/3%. ఓకే, 16 2/3%. ఇది విషయం. మొత్తం జనాభాలో కొంచెం జాగ్రత్త. ఈ క్వశ్చన్ గమనించండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ తీసుకో. టూ వీలర్స్ పై ప్రయాణించే వారిలో కాలినడకన ప్రయాణించేవారు వారు ఎంత శాతం? రైట్, ఇది ప్రశ్న. టూ వీలర్స్ పై ప్రయాణించే వారిలో కాలినడకన ప్రయాణించేవారు ఎంత శాతం? మరి ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి తేడా ఏంది గమనించండి. ఇంతకుముందు క్వశ్చన్లో ఎవరి శాతం అడిగిండు? బస్సులలో ప్రయాణించే వారి శాతం అడిగిండమ్మా. బస్సులలో ప్రయాణించే వారి శాతం అడిగిండు. దేనిలో అడిగిండు? మొత్తం జనాభాలో అడిగిండు. కానీ ఇక్కడేంటయ్యా అడుగుతున్నది ఎవరి యొక్క శాతం? కాలినడకన ప్రయాణించే వారి శాతం. కానీ దేనిలో అడుగుతున్నాడు? టూ వీలర్స్ పై ప్రయాణించే వారిలో అడుగుతున్నాడు. మొత్తం జనాభాలో ఉంటే మీరు హారంలో మొత్తం వేయాల. దేనిలో అంటే అది హారంగా తీసుకోమన్నా.
మొత్తం జనాభాలో అంటే మొత్తం జనాభా 360ని హారంగా తీసుకున్నాం. ఇక్కడ టూ వీలర్స్పై ప్రయాణించే వారిలో కాబట్టి హారంలో ఏం రావాలి, 360 రావద్దు. అడుగుతున్నది ఏంది అమ్మ, టూ వీలర్స్పై కాబట్టి టూ వీలర్స్పై ప్రయాణించే వారిలో కాబట్టి 108 హారంగా రావాలి. అంటే ఎట్లేస్తావు స్టెప్పు 108 హారంలో రావాలి. మరి కాలినడకన 72/108 రావాలి ఇంటూ 100%. 72/108 ఇంటూ 100%. ఇక్కడ అయ్యా ఇక్కడ 360 రావద్దు. అలవాట్లో పొరపాటు చేయకండి. ఎప్పుడు వస్తుంది 360? మొత్తం జనాభాలో అన్నప్పుడు మాత్రమే 360 వస్తుంది. టూ వీలర్స్ పై అన్నాడు కాబట్టి టూ వీలర్స్పై ప్రయాణించే వారిని మనం హారంలో తీసుకోవాలి. గుడ్డిగా ఒక గుర్తు చెప్పినా ఏమన్నా దేనిలో అంటాడో దేనికన్నా అంటాడో దాన్ని ఏం చెప్పినా హారంలో పడే అని చెప్పి మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ మాట్లాడుకున్నటువంటి విషయం. శాతాల్లో చెప్పినా భిన్నాల్లో చెప్పినా ఇలాంటి లెక్కలు మనం నెంబర్ ఆఫ్ టైమ్స్ నిన్న లాస్ట్ వీడియోలో కూడా మనం డిస్కస్ చేసినాం. దేనిలో అంటాడో దేనికన్నా అంటాడో గుడ్డిగా దాన్ని హారంలో పడేయండి. ఇక్కడ టూ వీలర్స్పై ప్రయాణించే వారిలో అంటున్నాడు కాబట్టి టూ వీలర్స్పై ప్రయాణించే వారిని 108ని హారంలో పడేయండి. అడుగుతున్నది ఎవరిని అంటే కాలినడకన ప్రయాణించేవారు కాబట్టి దాన్ని పైన రాయండి. సో 72/108 ఇంటూ 100 కొట్టేయండి. దేంట్లో పోతుంది, 36 ఎక్కంలో పోతుంది. 36 ఎక్కం రాస్తారనుకుంటే 12తో కొట్టేయి. 12 ఆర్ల 12 9ల 12 ఆర్ల 72 12 9ల నెక్స్ట్ 3 2ల 3 3ల. సో 2 × 100 200/3 2 × 100 200/3. 200ని 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది, 66.66% వస్తుంది. 3 ఆర్ల 18, 20లో 18 పోతే 2 మిగులుతుందమ్మా, పక్కన 0. 3 ఆర్ల 18 3 ఆర్ల 18 3 ఆర్ల 18 66.66%, 66.66%. ఏందయ్యా ఈ 66.66%? ఒకసారి చెప్పండి. కాలినడకన ప్రయాణించే వారి శాతం ఎంత అంటే 66.66%. దేనిలో అంటే టూ వీలర్స్పై ప్రయాణించే వారిలో కాలినడకన ప్రయాణించే వారు ఎంత శాతం అంటే 66.66%. అట్లా కాకుండా మొత్తం జనాభాలో అంటే మళ్ళా వేరే వస్తుంది. మొత్తం జనాభాలో కాలినడకన ప్రయాణించే వారు ఎంత శాతము అంటే అప్పుడేం రాస్తావు నువ్వు, మొత్తం జనాభా ఎంత 360, కాలినడకన ప్రయాణించేవారు ఎంత 72 ఇంటూ 100%. సో 0 క్యాన్సల్, 31 32 2 10ల ఎంత 20%. ఏందయ్యా ఇది ఏంది అంటే ఇది కాలినడకన ప్రయాణించే వారి శాతమే, ఇది కూడా కాలినడకన ప్రయాణించే వారి శాతమే. కాకపోతే ఇది కాలినడకన ప్రయాణించే వారి శాతం దేనిలో అంటే మొత్తం జనాభాలో, ఇది కాలినడకన ప్రయాణించే వారి శాతం దేనిలో అంటే టూ వీలర్స్పై ప్రయాణించే వారిలో. అది తేడా. కొంచెం ప్రశ్న చూసుకొని సమాధానం చెప్పాలి. దేని యొక్క శాతం అడుగుతున్నాడు ఎంత ఇంపార్టెంటో దేనిలో అడుగుతున్నాడో అంతే ఇంపార్టెంట్, అది గమనించుకోండి. రైట్. అందుకే గుడ్డిగా నేను చెప్పినా మీకు ఇదంతా పంచాయతీ లేకుండా దేనిలో అంటాడో దాన్ని ఏం చెప్పినా హారంలో పడేయమని చెప్పిన. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. అది చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. జాగ్రత్త, క్వశ్చన్ రాసుకోండి. రైళ్లలో ప్రయాణించే వారి కన్నా కాలినడకన ప్రయాణించేవారు ఎంత శాతం, రైళ్లలో ప్రయాణించే వారి కన్నా కాలినడకన ప్రయాణించేవారు ఎంత శాతం తక్కువ చూసుకోండి. ప్రశ్న చూసుకోండి ఒకసారి. రైళ్లలో ప్రయాణించే వారి కన్నా కాలినడకన ప్రయాణించేవారు ఎంత శాతం తక్కువ.
చూడండి మరి రైళ్లలో శాతం అన్నప్పుడు ఈ విలువ జోలికి అస్సలు దీన్ని టచ్ చేయకండి, దాంతో మీకు అవసరమే లేదు. ఆయన అడుగుతున్నది శాతం కాబట్టి. సో రైళ్లలో ప్రయాణించేవారు చెప్పండి, రైళ్లలో ప్రయాణించే వారిని సూచించే సెక్టార్ కోణం 90 డిగ్రీలు. మరి కాలినడకన ప్రయాణించే వారిని సూచించే సెక్టార్ కోణం 72 డిగ్రీలు. మరి రైలులో ప్రయాణించే వాళ్ళు 90 డిగ్రీలు, కాలినడకన ప్రయాణించే వాళ్ళు 72. మరి ఏది తక్కువ ఉంది అంటే కాలినడకన ప్రయాణించేవారు తక్కువ ఉన్నారు. ఎంతమంది తక్కువ ఉన్నారు అంటే 18 డిగ్రీలు. తక్కువ ఎక్కువ అంటే ఏం చెప్పిన డిఫరెన్స్ 18 డిగ్రీలు. మరి ఈ 18 డిగ్రీలు శాతంలో అడుగుతున్నాడు కాబట్టి శాతంలోకి మార్చాలి. ఈ 18 డిగ్రీలు దేని మీద మార్చాలి? గుడ్డి గుర్తు చెప్పండి. దేనికన్నా అంటాడు, దేనిలో అంటాడు, దాని హారంలో పడేయాలి. రైళ్లలో ప్రయాణించే వారి కన్నా కాలినడకన ప్రయాణించేవారు అంటే బై 90 తీసుకుంటాం. ఎందుకు సార్ బై 90 తీసుకోవాలి, ఎందుకు సార్ కాలినడకన తీసుకోకపోతేవి అంటే రైళ్లలో ప్రయాణించే వారి కన్నా, ఓకే. కాబట్టి రైళ్లలో ప్రయాణించే వారిని మనం ఏం చేయాలి? హారంలో తీసుకోవాలి ఇంటూ 100%. చలో ఇది రైట్. 18 ఒకట్ల 18, 5ల 5 ఒకట్ల 5, 20ల 20% ఆన్సర్. 18 ఒకట్ల 18, 5ల 5 ఒకట్ల 5, 20ల 20%. రైళ్లలో ప్రయాణించే వారు 90 డిగ్రీలను సూచిస్తుంది. కాలినడకన ప్రయాణించే వారిని సూచించే కోణం సెక్టార్ కోణం 72. దానికి దీనికి మధ్యన డిఫరెన్స్ అయ్యా అంటే 18. ఈ 18 డిగ్రీలను మనం ఏం చేయాలి? శాతంలోకి మార్చాలి. దేని మీద శాతంలోకి మారుస్తాము అంటే రైళ్లలో ప్రయాణించే వారిని సూచించే సెక్టార్ కోణంపై మారుస్తాం. 18/90 ఇంటూ 100%. మళ్ళీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఆయన ప్రశ్న శాతం అడిగినా, ఎన్నో వంతు భిన్నంలో అడిగినా, నిష్పత్తి అడిగినా మీరు విలువ జోలికి పోకండి. మీకు పుస్తకంలో ఎట్లా ఉంటుందయ్యా ఈ క్యాలిక్యులేషన్ అంటే చూద్దాం. ముందేం చేస్తారంటే ఆయన రైళ్లలో ప్రయాణించే వారిని కనుక్కుంటాడు, ఆ తర్వాత కాలినడకన ప్రయాణించే వారిని కనుక్కుంటాడు, ఆ తర్వాత రెండింటి మధ్యన డిఫరెన్స్ తీసుకుంటాడు, దానికి శాతంలోకి మారుస్తాడు. అంటే ఇట్లా రైళ్లలో ప్రయాణించే వాళ్ళు ఎంతయ్యా? 90 డిగ్రీలు. 90/360 ఇంటూ 18,000 వీళ్ళు రైళ్లలో ప్రయాణించేవారు. ఓకే రైట్. 91, 90, 4ల 4 ఒకట్ల 45, 4,500 మంది రైల్లో ప్రయాణించేవారు. తర్వాత ఏం చేస్తాడు అంటే కాలినడకన ప్రయాణించేవారు 72/360 ఇంటూ 18,000. సో 0 క్యాన్సల్. 36 ఒకట్ల 36 రెంట్ల 18 రెంట్ల ఎంతమ్మా? 36, 3,600 మంది. రైళ్లలో ప్రయాణించేవారు 4,500 మంది, కాలినడకన ప్రయాణించేవాళ్ళు 3,600 మంది. మరి ఎంత డిఫరెన్సు, ఎంత తక్కువ ఉంది అంటే 900 మంది తక్కువ. 900 మంది తక్కువ. రైట్. మరి దేనికన్నా అంటే సింపుల్గా చదవండి, లెక్క చదవండి. రైళ్లలో ప్రయాణించే వారి కన్నా కాలినడకన ప్రయాణించేవారు ఎంత శాతం ఎక్కువ అంటే మన భాషలో చెప్పాలంటే 4,500 కన్నా 3,600 ఎంత తక్కువ? 4,500 కన్నా 3,600 మంది ఎంత శాతం తక్కువ? ఎంత శాతం? 4,500 కన్నా 3,600 ఎంత శాతం తక్కువ? ఎంత తక్కువ అంటే 900 తక్కువ. ఎంత శాతము అంటే ఈ 900ని మనం ఏం చేయాలి? శాతంలోకి మార్చాలి. దేంట్లో మారుస్తామయ్యా అంటే గుడ్డి గుర్తు చెప్పిన దేనికన్నా అంటాడు, దాన్ని హారంలో రాయాలి. సో 2 0 క్యాన్సల్. 45 ఒకట్ల 45 రెంట్ల 20%. రైట్. 20%. మనం ఇంతకుముందు చేసినట్టు నీకు పుస్తకంలో ఇట్లా ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. గింత పంచాయతీ ఎందుకయ్యా మనకు? రైళ్లలో ప్రయాణించే కోణం 90, కాలినడకన ప్రయాణించే కోణం 72. డిఫరెన్స్ ఎంత? 18. దేనికన్నా? రైళ్లలో ప్రయాణించే వారికన్నా 90 ఇంటూ 100%. చలో రైట్. 18 ఒకట్ల 18, 5ల 5 ఒకట్ల 5, 20ల షార్ట్కట్లో. ఇలా షార్ట్కట్ అనే మాట కాదు ఇక్కడ. షార్ట్కట్ అనేది విషయాన్ని అర్థం చేసుకోండి. ఇటువంటి 190 షార్ట్కట్స్ మనం చెప్పుకోవచ్చు, అది కాదు. నీకు విషయం అర్థమైతే నీవు అటువంటి షార్ట్కట్ నువ్వే నెంబర్ ఆఫ్ తయారు చేసుకోవచ్చు. ఇది విషయం. సో పుస్తకంలో ఉండే ప్రొసీజర్ ఇది. ప్రతి లెక్కకు ఇదే ఉంటుంది ఎక్స్ప్లెనేషన్. ఆయన విలువను పట్టుకొని పోతుంటాడు. నీకు విలువతో అవసరం లేదు, డైరెక్ట్గా చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. రైట్. సో 20% చేయండి. దీని మీద ఇంకో క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. కాలినడకన ప్రయాణించే వారి కన్నా
కాలినడకన ప్రయాణించే వారి కన్నా బస్సులలో ప్రయాణించేవారు ఎంత శాతం తక్కువ? రైట్, చేయండి. కాలినడకన ప్రయాణించే వారి కన్నా బస్సులలో ప్రయాణించేవారు ఎంత శాతం తక్కువ? విలువ లేకుండా చేయాలి, విలువలతో సంబంధం లేకుండా డైరెక్ట్గా చేయాలి. కోణాలే, ఏమీ లేదు ఇక్కడ. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే కోణాలు ఏవి ఇస్తే ప్రాతిపాదిక విలువలు లెక్కల్ని దాంతో చేసుకుంటూ పోవాలి. ఆయన విలువలు ఇచ్చిండు అనుకోండి, లాస్ట్ క్లాస్లో మనం విలువలు ఇచ్చాడు, విలువలను పట్టుకొని పోయినాం. ఇక్కడ కోణాలు ఇచ్చిండు, కోణాలను పట్టుకొనే పోండి. నెక్స్ట్ డయాగ్రామ్ మనం పర్సంటేజ్లు తీసుకుంటాం, పర్సంటేజ్ని పట్టుకొనే పోండి. ప్రాతిపాదిక విలువలు ఏమి ఇస్తే అదే తీసుకోండి. ఆయన విలువ అడిగినప్పుడే విలువ జోలికి పోండి, అట్లా. రైట్. కాలినడకన సూచించే కోణం ఎంతమ్మా? 72 డిగ్రీలు. బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు 60 డిగ్రీలు. కాలినడకన ప్రయాణించే వాళ్ళు 72 డిగ్రీలు, బస్సుల్లో ప్రయాణించే వాళ్ళు 60 డిగ్రీలు. మరి డిఫరెన్స్ ఎంత అంటే 12 డిగ్రీలు. 12/72 60 అంటే దేనికన్నా అంటే అది హారంలో పడేయండి. కాలినడకన ప్రయాణించే వారి కన్నా కాబట్టి 72. 12/72 ఇంటూ 100%. ఓకేనా? 12/72 ఇంటూ 100%. 12 ఒకట్ల 12 6ల. సో 100/6, 100ను 6 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 16.66%. 16.66% వస్తుంది. 16.66%. కాలినడకన ప్రయాణించే వారి కన్నా బస్సుల్లో ప్రయాణించేవారు ఎంత శాతం తక్కువ అంటే 16.66% తక్కువ. ఎక్కడ కూడా మనం విలువల్ని ఉపయోగించుకోవట్లేదు, రైట్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. బస్సులు టూ వీలర్సు మరియు రైళ్లలో ప్రయాణించే సగటు ప్రయాణికులు ఎంతమంది? సగటు ప్రయాణికులు ఎంతమంది? సగటు విలువ కనుక్కోవాలి. బస్సులు, టూ వీలర్సు మరియు రైళ్లలో ప్రయాణించే సగటు ప్రయాణికులు ఎంతమంది? ఓకే, దీంట్లో మొత్తం విలువ అంటే మీరు సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. బస్సుల్లో ప్రయాణించే వారిని సూచించే సెక్టార్ కోణం 60 డిగ్రీలు, టూ వీలర్స్లో ప్రయాణించే సెక్టార్ కోణం 108 డిగ్రీలు, రైళ్లలో ప్రయాణించే సెక్టార్ కోణం 90 డిగ్రీలు. ముందు దీనికి సగటు విలువ కనుక్కోండి. 60 + 108 + 90. బస్సుల్లో ప్రయాణించే సెక్టార్ కోణం ఎంతయ్యా? ప్రాతిపాదిక విలువల్ని దాంట్లో నుంచే వెళ్ళండి లెక్క. ముందే ఉరుకులాడకుండా విలువతోనికి పోకండి. సగటు విలువ తీసుకోండి. బస్సులుతో 60, టూ వీలర్స్ 108, రైళ్లు 90. సగటు విలువ రాశుల మొత్తం బై రాశుల సంఖ్య 60 + 108 + 90/3. 108 ప్లస్ ఎంత ఇచ్చిందా? 190 + 60 150. ఇది 108. మొత్తం ఎంత? 258. 258/3. సో 3తో కొట్టేయనమ్మా. 3 ఎమ్ముల 24, 25లో 24 పోతే 1, 8, 3, 6ల 86 డిగ్రీస్. ఏంది 86 డిగ్రీస్ అంటే సగటు విలువ. ఇప్పుడు మొత్తం కోణంలో మీరు 86 డిగ్రీస్ కనుక్కోండి, వచ్చేస్తుంది. 86 డిగ్రీస్ చెప్పండి. 86/360 ఇంటూ 18,000 అయిపోయింది. 86/360 ఇంటూ 18,000. 86 డిగ్రీస్ విలువ ఎంత అంటే ఈ స్టెప్ కూడా అర్థమైంది కదా. ఇది కూడా 360 డిగ్రీలకు 18,000 అయితే 86 డిగ్రీస్కు ఎంత? ఇది విషయం. యాక్చువల్లీ 360 డిగ్రీలకు 18,000 అయితే 86 డిగ్రీస్కి ఎంత? రైట్. సో దీన్ని మనము డైరెక్ట్గా చేసేస్తాం. 0 క్యాన్సల్ అమ్మా. 18 1ల 18 2ల. ఓకేనా? 0 క్యాన్సల్. 18 1ల 18 2ల. 2 సున్నాలు ఉన్నాయి. 2 1ల 2 50ల.
సో 86 ఇంటూ 50, 0 5 6ల 30, 5 ఎముల 40, 40 ప్లస్ 3 43, 4300 మంది. 4300 మంది. ఏందయ్యా ఈ 4300 మంది అంటే బస్సులు, టూ వీలర్సు మరియు రైళ్లలో ప్రయాణించే సగటు ప్రయాణికులు ఎంతమంది అంటే 4300. మీకు సగటు విలువ అడుగుతున్నాడు కాబట్టి ముందు ఈ టూ వీలర్స్కి, రైళ్ళు, బస్సులు ఈ 3 విలువలకు మీరు సగటు విలువ కనుక్కొని ఆ సగటు కోణం ఎంత వస్తుందో ఆ విలువను కనుక్కోవాలి. పుస్తకంలో ఎట్లా ఉంటుంది? టూ వీలర్స్లో ప్రయాణించే జనాభా తీసుకుంటాడు, బస్సుల్లో ప్రయాణించే జనాభా కనుక్కుంటాడు, రైళ్లలో ప్రయాణించే జనాభా కనుక్కుంటాడు, మొత్తం వస్తుంది. వచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేస్తాడు? సగటు విలువ చేసేస్తాడు. అది కాదు ఇక్కడ ప్రాసెస్. అది ఓకే, పుస్తకంలో ఉండేటువంటి ప్రాసెస్ అదే. టూ వీలర్స్లో ప్రయాణించే జనాభా, బస్సుల్లో ప్రయాణించే జనాభా, రైళ్లలో ప్రయాణించే జనాభా విడివిడిగా కనుక్కొని ఆ 3 విలువలకు సగటు కనుక్కుంటాడు. అది ప్రాసెస్. బట్ మనం ఇక్కడ ముందే కోణాలకు సగటు కనుక్కొని ఆ ఒక కోణం విలువ కనుక్కుంటే మనకు వచ్చేస్తుంది. రైట్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ వన్. సో ఇంతవరకు మనకి ఏంది అంటే కోణాలు ఇస్తే మనం చేసినాం, పర్సంటేజ్లోకి మార్చినాం. కోణాలు ఇస్తే పర్సంటేజ్లోకి మార్చినాం. ఇప్పుడు పర్సంటేజ్ ఇస్తాడు. పర్సంటేజ్ ఇచ్చి మనకి ఏం చేస్తాడంటే కోణాల్లో అడుగుతాడు అనమాట. ఏ కోణము అని చెప్పి. రైట్. చూడండి, ఇట్లా అడుగుతారు ప్రశ్న. మొత్తం జనాభాలో 20% జనాభా ఏ వాహనంలో ప్రయాణిస్తారు? ఏ వాహనాలలో ప్రయాణిస్తారు? లేదా ఏ వాహనంలో ప్రయాణిస్తారు? మొత్తం జనాభాలో 20% జనాభా ఏ వాహనంలో ప్రయాణిస్తారు? ఇది ప్రశ్న. చూసుకొని మరి చేయండి. మొత్తం జనాభాలో 20% జనాభా ఏ వాహనంలో ప్రయాణిస్తారు? ఇంతకుముందు మనకు కోణాలు ఉండేయా? కోణాలు ఉంటే మనం ఏం చేసినాం? శాతంలోకి మార్చినాం. ఇప్పుడేమి ఇచ్చాడు? శాతం ఇచ్చాడు. మీరేం చేస్తారు? కోణంలోకి మార్చుకోండి. కోణంలోకి. మరి కోణానికి శాతానికి లింక్ ఏంది? 100% 360 డిగ్రీస్. ఇంతకుముందు ఏం ఉపయోగించుకున్నాం? 360 డిగ్రీస్కి 100% అని చెప్పి ఉపయోగించుకున్నాం. ఇప్పుడు 100% 360 డిగ్రీస్. మీకేం కావాలి? 20% విలువ ఎంత? సింపుల్ లాజిక్. ఇది ఒక్కటి గట్టిగా పట్టుకోవాలి. 100%కు 360 అయితే 360కి 100%. ముందే చెప్పిన టోటల్ విలువ డిగ్రీలో 360 డిగ్రీలు, శాతంలో 100%, విలువలో 18,000. విలువ ఎంత ఇస్తే అంత. సో ఇంతకుముందు మనకు అట్లా ఇచ్చాడు, ఇప్పుడు ఇట్లా ఇచ్చాడు. సింపుల్. సో 100%కి 360 అయితే 20% ఎంత చెప్పండి? రివర్స్లో చేయండి. 20/100 ఇంటూ 360 డిగ్రీస్. సో 0 క్యాన్సల్, 0 క్యాన్సల్. 36 72 డిగ్రీలు. ఆ 72 డిగ్రీలను సూచించే సెక్టార్ ఏది? కాలినడకన. చలో రైట్. ఆన్సర్ అయిపోయింది. కాలినడకన ప్రయాణించేటువంటి జనాభా మొత్తం జనాభాలో 20%. అట్లా సింపుల్. అట్లా ఇవ్వచ్చు, ఇట్లా ఇవ్వచ్చు. ఎట్లా పడితే అట్లా అడుగుతుంటాడు మనకు. ప్రాతినిధ్య విలువలను తీసుకోండి. ఇక్కడ విలువల జోలికి పోకండి. 20% ఉన్నాడు కాబట్టి శాతం విలువ అసలు ఒక్కోసారి విలువ ఇయ్యనయ్యాడయా. మొత్తం జనాభా ఇవ్వకుండానే లెక్కలు అడిగేస్తుంటాడు. అప్పుడు నువ్వు ఏం లేదు, మొత్తం జనాభా ఇవ్వకుండా లెక్కలు అడిగిందంటే ఇంకా అయిపోయి 5 మార్కుల్లో 1 మార్కు కూడా నువ్వు మిస్ చేసే ఛాన్స్ లేదు. ఈ పాయింట్ మీద అడిగినట్టు పై చార్టు ఇచ్చినప్పుడు మొత్తం విలువ ఇయ్యలేదు అంటే ప్రతి లెక్క 100% 360 లేదా 360కి 100%. ఇది ఒక్క పాయింట్ మీదనే అడిగినట్లు. ఆయన 10 లెక్కలు అడగని, 20 లెక్కలు అడగని. పై చార్టు ఇచ్చి మొత్తం విలువ ఇయ్యలేదు అంటే ఆయన అడిగినటువంటి క్వశ్చన్స్ అంతా కూడా ఈ ఒక్క చిన్న పాయింట్తో మీరు సాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. రైట్. ఇది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నిష్పత్తిలో అడుగుతాడు ఒక్కోసారి చిన్న విలువలు. నిష్పత్తిలో నెక్స్ట్ క్వశ్చన్. బస్సులలో ప్రయాణించే మరియు కాలినడకన ప్రయాణించే ప్రయాణికుల నిష్పత్తి ఎంత?
ప్రయాణికుల నిష్పత్తి ఎంత? బస్సులలో ప్రయాణించే మరియు కాలినడకన ప్రయాణించే ప్రయాణికుల నిష్పత్తి ఎంత? చెప్పాలి, ఆన్సర్ టక్కుని చెప్పేసేయాలి. సో బస్సులలో ప్రయాణించే ప్రయాణికులు సూచించే సెక్టార్ కోణం 60 డిగ్రీస్. బస్సులలో ప్రయాణించే ప్రయాణికులను సూచించే సెక్టార్ కోణం 60 డిగ్రీస్. నెక్స్ట్ కాలినడకన ప్రయాణించే ప్రయాణికులను సూచించే సెక్టార్ కోణం 72 డిగ్రీలు. చలో రైట్. ఆ నిష్పత్తి కనుక్కుంటేనే నీకు జనాభాల నిష్పత్తి వచ్చేస్తుంది. బస్సులలో ప్రయాణించేటువంటి ప్రయాణికులను సూచించే సెక్టార్ కోణం 60 డిగ్రీలు, కాలినడకన ప్రయాణించేటువంటి సెక్టార్ను సూచించే కోణము 72 డిగ్రీలు. ఈ 2 డిగ్రీల నిష్పత్తి కనుక్కుంటే నీకు వచ్చేదే ప్రయాణికుల నిష్పత్తి. 12 5ల 12 6ల. ఏందయ్యా ఈ 5:6 అంటే? బస్సులలో ప్రయాణించేవారు మరియు కాలినడకన ప్రయాణించేటువంటి ప్రయాణికుల యొక్క నిష్పత్తి ప్రాతినిధ్య విలువలతో మనం చేస్తున్నాం. 5:6 అయిపోయింది లెక్క. 5:6 పుస్తకంలో ఎట్లా ఉంటుంది చెప్పండి? పుస్తకం స్టెప్ వేయాలంటే వేస్తారు. బస్సు ఏ పుస్తకంలో వెళ్తున్నాడు, పుస్తకం స్టెప్లో వెళ్తున్నాడు అంటే మొత్తం జనాభా కనుక్కుంటారు. ఆయన మొత్తాన్ని పట్టుకొనే పోతున్నాడు. మొత్తం ఎంతమంది అని చెప్పిన మనం? 18,000 మంది. 18,000 మంది. 18,000లో బస్సులో ప్రయాణించేవారు స్టెప్ వేయమంటే ఎట్లా రాస్తావు? 60/360 ఇంటూ 18,000 మంది. ఎవరయ్యా ఇది అంటే బస్సులలో ప్రయాణించేవారి ప్రయాణికుల సంఖ్య. అదేవిధంగా కాలినడకన ప్రయాణించే వారిని చెప్పండి అయ్యా అంటే ఏం రాస్తావు? 72/360 ఇంటూ 18,000. బస్సులలో ప్రయాణించే ప్రయాణికులకు మరియు కాలినడకన ప్రయాణించే ప్రయాణికులకు మధ్య నిష్పత్తి అని చెప్పి ఇలా ఇస్తున్నాడు. దీన్ని సింప్లిఫై చేస్తే నీకు ఆన్సర్ వస్తుంది. ఈడ కొత్తగా ఏముంది? 360 క్యాన్సల్ అయ్యా, 18,000 క్యాన్సల్ అయ్యా. ఇంకా మిగిలింది ఏంది? 60 72. అదే నేను రాసేసిన. దీనికి పెద్ద పేరు పెడతాం మనం, షార్ట్ కట్ అని చెప్పి. విషయం తెలుసుకుంటే అసలు విషయానికి షార్ట్ కట్కు పెద్ద తేడా ఏమి ఉండదు. విషయం నేర్చుకున్నవాడు స్పష్టంగా ఒక స్టెప్లో ఆన్సర్ ఇచ్చేస్తాడు. అదే షార్ట్ కట్ అవుతుంది. 5:6 సింపుల్. ఏ నిష్పత్తి ముందే ఒక మాట చెప్తున్నా, ప్రశ్న నిష్పత్తిలో ఉన్నా, భిన్నంలో ఉన్నా, శాతంలో ఉన్నా ఈ విలువ జోలికి పోకుండా డైరెక్ట్ ప్రాతినిధ్య విలువలు తీసుకొని లెక్కలు చేసుకోండి. ప్రాతిపాదిక విలువలు ఏదైతే ఇస్తాడో వాటితో వెళ్ళండి. అది విలువలు ఇవ్వచ్చు, డిగ్రీలు ఇవ్వచ్చు, శాతాలు కూడా ఇవ్వచ్చు. ఇది విషయం. ఇంకా డెప్త్గా అడగాలనుకుంటే చూడండి, ప్రశ్న ఈ వృత్తము తర్వాత ఏందమ్మా? ఇదేంది? ఇది సెక్టార్. వీటి మీద అడిగే అవకాశం ఉంది. ఇంకా డెప్త్గా అడగాలనుకుంటే ఇదేందమ్మా? ఇది మొత్తం వృత్తము. మీ అందరికీ తెలిసిందే. వృత్తం యొక్క వ్యాసం ఎంత? r. వృత్తం యొక్క వ్యాసార్థం r. వ్యాసం ఎంత? 2r. వృత్త పరిధి ఎంత? 2πr. వృత్త వైశాల్యం ఎంత? πr². అన్నీ కూడా దేనిల మీద ఆధారపడి ఉన్నాయి? వ్యాసార్థం మీద ఆధారపడి ఉన్నాయి. ఇంకా డెప్త్ అడగాలనుకుంటే డేటా ఇంటర్ప్రిటేషను ఈ వృత్తము సెక్టార్కు సంబంధించి ఆ అప్లికేషన్ క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. ఇదే ప్రశ్న ఇట్లా అడుగుతాడు. ఇదేందమ్మా? సెక్టార్. ఇది మొత్తం ఏంది? సెక్టార్. ఇది కూడా ఏంది? సెక్టార్. ఇట్లా అడుగుతాడు. ఏ విధంగా అడుగుతాడంటే ఆయన చూడండి, దీని మీద లాస్ట్ క్వశ్చన్. బస్సులలో ప్రయాణించే మరియు టూ వీలర్స్ పై ప్రయాణించే ప్రయాణికులను సూచించే సెక్టార్ల యొక్క చాపం పొడవుల నిష్పత్తి ఎంత? చాపం పొడవుల నిష్పత్తి ఎంత? ఇంకా డెప్త్ అడగాలనుకుంటే ఇట్లా అడుగుతాడయ్యా. చాపం పొడవుల నిష్పత్తి ఎంత? ఇది విషయం. బస్సులలో మరియు టూ వీలర్స్పై ప్రయాణించే ప్రయాణికులను సూచించే సెక్టార్ల యొక్క చాపం పొడవుల నిష్పత్తి ఎంత? బస్సులలో అంటే ఇది బస్సులో ప్రయాణించేది. మరి ఏందయ్యా ఇది అంటే చాపం. ఈ సెక్టార్ యొక్క చాపం ఏంది? ఇది. తర్వాత టూ వీలర్స్ను సూచించే సెక్టార్ ఇది. దీని చాపం పొడవు ఏంది? ఇది. రైట్. దీని చాపం పొడవు ఇది.
మరి ఈ చాపం పొడవు ఈ చాపం పొడవు, ఈ సెక్టార్ యొక్క చాపం ఇదమ్మా, ఈ సెక్టార్ యొక్క చాపం ఇది. ఈ సెక్టార్ పొడవుల నిష్పత్తిని మనం కనుక్కోవాలి. ఈ సెక్టార్ పొడవుల నిష్పత్తి, చాపం పొడవుల నిష్పత్తిని కనుక్కోవాలి. ఇది ఎక్కువ ఉందా ఇది ఎక్కువ ఉంది అంటే ఇది ఎక్కువ ఉంది నీకు తెలిసిపోతుంది. ఎందుకు ఇది ఎక్కువ వచ్చింది అంటే ఈ చాపం పొడవు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, అయ్యా ఈ చాపం పొడవు అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే ఆ సెక్టార్ యొక్క కోణం మీద ఆధారపడి ఉంటుంది. ఆ సెక్టార్ యొక్క కోణం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ సెక్టార్ కోణం వస్తే అంత చాపం పొడవు వస్తుంది. ఇలా 108 డిగ్రీలు, ఇది చాలా పెద్దది. ఈ మొత్తం వృత్తంలో ఈ కోణం చాలా పెద్దది కాబట్టి నీకు ఇక్కడ వచ్చేటువంటి చాపం పొడవు చాలా పెద్దదైంది. ఈ విమానాలు చూడండి, విమానాలను సూచించే సెక్టారు ఇది. దీని కోణము 30 డిగ్రీలే, చాలా చిన్నది కాబట్టి ఈ చాపం కూడా ఏమొస్తుంది నీకు చిన్నగా వస్తుంది. అంటే చాపం, సెక్టార్ యొక్క చాపం పొడవులు అనేవి సెక్టార్ కోణాలకు అనుపాతంలో ఉంటాయి. అంటే సెక్టార్ కోణం పెరిగింది అంటే చాపం పొడవు పెరుగుతుంది, సెక్టార్ కోణం తగ్గింది అంటే చాపం పొడవు తగ్గుతుంది. ఈ చాపం పొడవులు కోణాల నిష్పత్తికి అనులోమానుపాతంలో ఉంటాయి. కాబట్టి కోణాల నిష్పత్తియే ఏమవుతుంది, కోణాల నిష్పత్తియే ఏమవుతుంది, చాపం పొడవుల నిష్పత్తి అవుతుంది. మరి బస్సులలో ప్రయాణించే సెక్టార్ యొక్క కోణం ఎంతమ్మా, 60 డిగ్రీసు. తర్వాత 2 వీలర్స్పై ప్రయాణించేటువంటి సెక్టార్ కోణం ఎంతమ్మా, 108 డిగ్రీలు. ఓకే, దీన్ని సింప్లిఫై చేసుకోండి మీరు. 12తో కొట్టేస్తే 12 5ల 12 9ల 5:9. ఏంటయ్యా యాక్చువల్గా ఈ 5:9 అంటే సెక్టార్ కోణాల నిష్పత్తి. ఏంటది, సెక్టార్ కోణాల నిష్పత్తి. కాబట్టి ఈ కోణాల నిష్పత్తి మనకేమవుతుంది, చాపాల పొడవుల నిష్పత్తి అవుతుంది. ఇది విషయం, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. సో మరీ డెప్త్గా అడగాలనుకున్నప్పుడు ప్రశ్న మనకి ఇలా అడిగే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా చూసుకోండి. రైట్, ఇది. సో మరి ఇంతవరకు మనం ఏం చేసినామంటే విలువల మీద చేసినాము క్వశ్చన్స్, ఆ తర్వాత డిగ్రీల మీద చేసినాం. మరి ఇదే పై చార్ట్ మనకు దేంట్లో ఇస్తాడంటే శాతాలలో ఇస్తాడు. పై చార్ట్ను దేంట్లో ఇస్తాడు, శాతాలలో ఇస్తాడు. 3 రకాలుగా ఇవ్వచ్చు. ఓకే, విలువల్లో ఇవ్వచ్చు, తర్వాత కోణాలలో ఇవ్వచ్చు, తర్వాత శాతాలలో ఇవ్వచ్చు. లాస్ట్ వీడియోలో విలువలు తీసుకొని చేసినాం, ఆదాయాలు అని చెప్పి ఖర్చులు అని చెప్పి చేసినాం. ఇక్కడ కోణాల మీద తీసుకున్నాం. నెక్స్ట్ ఏం చేద్దాం, మనం శాతాల మీద తీసుకుందాం. చూడండి క్వశ్చన్ చూడండి, ఇది క్వశ్చన్, 3వ ప్రశ్న. తుఫాను బాధిత 5 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రాంట్స్ వివరాలు దేంట్లో ఇవ్వబడ్డాయి, శాతాలలో ఇవ్వబడ్డాయి. వివరాలు, గ్రాంట్స్ వివరాలు శాతాలలో ఇవ్వబడ్డాయి. అయితే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను తెలపండి. అయితే ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలను తెలపండి. 5 రాష్ట్రాలు ఉన్నాయి, తుఫాను బాధిత 5 రాష్ట్రాలు ఉన్నాయి. ఒకటి ఏందయ్యా అంటే తెలంగాణ, డయాగ్రామ్ వేసుకోవాలి. తెలంగాణ, ఏపీ, కేరళ, వెస్ట్ బెంగాల్, తమిళనాడు. ఈ 5 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ప్రకటించింది. గ్రాంట్ మొత్తం విలువ మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు. మొత్తం గ్రాంటు, మొత్తం టోటల్ గ్రాంట్ ఎంతైనా తీసుకోవచ్చు. సో ఆయన ఇవ్వచ్చు, ఒక్కోసారి ఇవ్వకపోవచ్చు. మొత్తం గ్రాంట్, మొత్తం గ్రాంట్ 3000 లేదా 2500 కోట్లు. 2500 కోట్లు. రైట్, ఇది విషయం. మొత్తం గ్రాంటు, మొత్తం 5 రాష్ట్రాలకు కలిపి 2500 కోట్ల గ్రాంటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ మొత్తం 2500 కోట్లలో 25% తెలంగాణకు వచ్చింది, 30% తమిళనాడుకు వచ్చింది, 20% ఏపీకి వచ్చింది, 10% కేరళకు వచ్చింది, 15% వెస్ట్ బెంగాల్కి వచ్చింది. మొత్తం కలిపి నీకు ఎంత ఉండాలి, 100% ఉండాలి. సో చూసుకోండి మరి, 30 + 20 50, 25 + 10 + 15 50, 50 + 50 ఎంత, 100%. ఇప్పుడు దీనిల మీద మళ్ళీ మనకు పర్సంటేజ్లో క్వశ్చన్స్ ఇచ్చాడు. పర్సంటేజ్లో బేస్ చేసుకుని క్వశ్చన్స్ ఫ్రేమ్ చేద్దాం. చూడండి ఫస్ట్ క్వశ్చన్ మరి, మొత్తం గ్రాంటులో పశ్చిమ బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్కు వచ్చిన సొమ్ము ఎంత, కేటాయించిన సొమ్ము ఎంత లేదా వచ్చిన సొమ్ము ఎంత, ఇది ప్రశ్న. మొత్తం గ్రాంట్లో వెస్ట్ బెంగాల్, పశ్చిమ బెంగాల్కు కేటాయించిన సొమ్ము ఎంత చూసుకొని మరి. మొత్తం గ్రాంట్ ఏందమ్మా, 2500 కోట్లు.
2500 కోట్లు 2500 సి. మరి దీన్ని దేనికి సమానం చేస్తాం? మొత్తం విలువ శాతంలో అయితే 100%, కోణంలో అయితే 360 డిగ్రీస్, విలువల్లో అయితే 2500 కోట్లు. ఓకే, శాతంలో అయితే 100%, కోణంలో అయితే 360 డిగ్రీస్, విలువల్లో అయితే 2500 కోట్లు. నీకు ప్రశ్న ఈ రెండింటి మీదనైనా అడగవచ్చు, ఈ రెండింటి మీదనైనా అడగవచ్చు, ఈ రెండైనా తీసుకోవచ్చు. ఈ లింకులో నీకు ఏది అవసరం పడుతుంది అనేది చూసుకోవాలి. సో ఇప్పుడు చెప్పండి, మొత్తం పర్సంటేజ్లో ఉంది కాబట్టి 100% విలువ 2500 అయితే మరి గ్రాంట్లో పశ్చిమ బెంగాల్కి ఎంత వచ్చింది? పశ్చిమ బెంగాల్కి ఎంత వచ్చిందయ్యా? 15% వచ్చింది. 15% విలువ ఎంత? 100% 2500 అయితే 15% ఎంత? 15/100 ఇంటూ 2500. ఓకే, ఇది విషయం. సో 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సల్. 15/25 375 కోట్లు. 375 కోట్లు, రైట్. 375 crores, 375 కోట్లు. పశ్చిమ బెంగాల్కి వచ్చినటువంటి గ్రాంట్ ఎంత? 100%కు 2500 అయితే డైరెక్ట్ చేసుకొని ఇంకా మొత్తం గ్రాంట్లో 15% అనుకోవాలి. మొత్తం గ్రాంట్లో 15%, 15/100 ఇంటూ 2500. మొత్తం గ్రాంట్లో పశ్చిమ బెంగాల్ కాకుండా మొత్తం గ్రాంట్లో కేరళకు వచ్చింది ఎంత చెప్పండి? మొత్తం గ్రాంట్లో కేరళకు వచ్చింది ఎంత? మొత్తం గ్రాంట్లో కేరళకు వచ్చింది ఎంతయా? 10%, 10/100 ఇంటూ 2500 కోట్లు. 2500 కోట్లు 10% అంటే ఎంత? 250 కోట్లు. 250 కోట్లు ఎవరికి వచ్చింది? కేరళకి. టకటక రాసుకుంటూ పోవాలి, ఇంకా ఏం లేదు ఇక్కడ లెక్కలు. నెక్స్ట్ విలువల్లో అడిగింది కాబట్టి దేంట్లో అడుగుతాడు? కోణం. తమిళనాడుకు కేటాయించిన సొమ్మును సూచించే సెక్టార్ కోణం ఎంత అంటాడు? తమిళనాడుకు కేటాయించిన సొమ్మును సూచించే సెక్టార్ కోణం ఎంత అని చెప్పి అంటాడు. మరి అది చూసుకోండి. మూడో ప్రశ్న, మొత్తం గ్రాంటులో లేదా కేటాయింపులో, మొత్తం కేటాయింపులో తమిళనాడుకు కేటాయించిన సొమ్మును సూచించే సెక్టార్ కోణం ఎంత? ఓకే, చేయండి క్వశ్చన్కి ఆన్సర్. కోణం అడుగుతున్నాడు అంతే. కోణం అడుగుతున్నాడు అంటే విలువ జోలికి పోవద్దు, విలువతో అవసరం లేదు. మొత్తం కేటాయింపులో తమిళనాడుకు కేటాయించిన సొమ్మును సూచించే కోణం ఎంత? ఇంతకుముందు ఏముందయా? ఇంతకుముందు కోణాల్లో ఇచ్చిండు క్వశ్చన్స్. ఇన్ఫర్మేషన్ కోణాల్లో ఇస్తే మనం ఏం చేసినాం? శాతాల్లోకి మార్చినాం. ఇక్కడ శాతాల్లో ఇచ్చిండు, కోణాల్లోకి మార్చాలి. మొత్తం శాతం ఎంత? 100%. మొత్తం శాతం ఎంత? 100%. 100% ఏంటి? 360 డిగ్రీలు. 100% 360 డిగ్రీలు అయితే తమిళనాడు యొక్క పర్సంటేజ్ ఎంత? 30% ఎంత? అయిపోయింది లెక్క. 100% 360 అయితే 30% ఎంత? 30/100 ఇంటూ 360. 30/100 ఇంటూ 360. సో 00 క్యాన్సల్, 00 క్యాన్సల్. 38 108 ఏంటి? డిగ్రీస్. అయిపోయింది లెక్క. మొత్తం కేటాయింపులో, మొత్తం గ్రాంటులో తమిళనాడుకు కేటాయించిన గ్రాంట్ను సూచించే సెక్టార్ కోణం ఎంత? 108 డిగ్రీలు. పర్సంటేజ్లో ఇంతకుముందు కోణాలు ఇచ్చి పర్సంటేజ్లో అడిగాడు, ఇక్కడ పర్సంటేజ్ ఇచ్చి కోణం అడుగుతున్నాడు. రైట్. రివర్స్ తీసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ రివర్స్ తీసుకోండి.
ఏ రాష్ట్రానికి కేటాయించిన సొమ్మును సూచించే సెక్టార్ కోణం 54 డిగ్రీలు అవుతుంది. చేయండి ఆన్సర్ చెప్పండి. ఏ రాష్ట్రానికి కేటాయించిన సొమ్మును సూచించే సెక్టార్ కోణం 54 డిగ్రీలు అవుతుంది. ఇంతకుముందు పర్సంటేజ్ ఇచ్చి కోణం అడిగాడు, ఇక్కడ కోణం ఇచ్చి పర్సంటేజ్ అడుగుతున్నాడు. ఆన్సర్ చెప్పండి. ఆ మొత్తం కోణం ఎంత వచ్చింది? ఏది? వెస్ట్ బెంగాల్ మొత్తం కోణం 360 డిగ్రీస్. 360 డిగ్రీస్కి ఎంతమ్మా? 100%. 360 డిగ్రీస్కి 100% అయితే మనం ఎంత కనుక్కోవాలి? 54 డిగ్రీస్ కనుక్కోవాలి. 360 డిగ్రీస్ 100% అయితే 54 డిగ్రీస్ ఎంత? రైట్. 54/360. 54/360 ఇంటూ 100%. 54/360 ఇంటూ 100%. ఓకే. సో 0 0 క్యాన్సల్. 18 3ల 18 2ల 2 1ల 2 5ల 3 ఇంటూ 5 15. 15 డిగ్రీస్. 15%. 15%. చెప్పండి ఏంది 15%? వెస్ట్ బెంగాల్. ఇట్లా వెస్ట్ బెంగాల్ 54 డిగ్రీల కోణాన్ని సూచించే సెక్టార్ ఏది అంటే వెస్ట్ బెంగాల్. శాతం ఇచ్చి కోణం అడగవచ్చు, కోణం ఇచ్చి శాతం అడగవచ్చు. ఒక కొంచెం డిఫరెంట్ క్వశ్చన్ ఇస్తా చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా చెప్పండి. తమిళనాడు కన్నా తెలంగాణకు కేటాయించిన గ్రాంట్, తమిళనాడు కన్నా తెలంగాణకు కేటాయించిన గ్రాంట్ ఎంత శాతం తక్కువ? తమిళనాడు కన్నా తెలంగాణకు కేటాయించిన గ్రాంట్ ఎంత శాతం తక్కువ? జాగ్రత్తగా గమనించి చేయాలి. తమిళనాడు కన్నా తెలంగాణకు కేటాయించిన గ్రాంట్ ఎంత శాతం తక్కువ? సో తమిళనాడుకు కేటాయించింది ఎంతమ్మా? ప్రాతినిధ్య విలువలే తీసుకోండి, విలువ జోలికి పోకండి. ఎందుకంటే ఇక్కడ ఎంత శాతంలో అడుగుతున్నాడు కాబట్టి ప్రాతినిధ్య విలువలు తీసుకుందాం. తమిళనాడుకు కేటాయించింది ఎంత? 30%. తెలంగాణకు కేటాయించింది ఎంత? 25%. దీనికి 30%, దానికి 25%. ఇంతకుముందు ఇవే లెక్కలు సేమ్ కోణాల్లో చేసినాం, ఇక్కడ శాతాల్లో చేసినాం. తమిళనాడుకు కేటాయించింది 30%, తెలంగాణకు కేటాయించింది 20%. ఎంత డిఫరెన్స్ ఉంది? 5%. మళ్ళీ దీన్ని శాతంలో చెప్పాలి. ఇది అంటే తమిళనాడుకు 30 రూపాయలు ఇస్తే తెలంగాణకి 25 రూపాయలు ఇస్తాం. ఎన్ని రూపాయలు తక్కువ అంటే 5 రూపాయలు తక్కువ ఇస్తాం. దేనికి? తెలంగాణకు. దేనికన్నా? తమిళనాడు కన్నా. కాబట్టి మళ్ళీ దీన్ని శాతంలో చెప్పాలి. 5 మరి దేనికన్నా అంటే తమిళనాడు కన్నా కాబట్టి 30 ఇంటూ 100%. ఓకే. 0 0 క్యాన్సల్ అమ్మా. 5 10ల 50. 50/3. 50/3 అంటే 50ని 3 భాగాలు చేస్తే మీ అందరికీ తెలిసిందే 3 16ల 48, మిగిలేది 2/3 లేదా 16.66%. 16 2/3%. రైట్. సో తమిళనాడు కన్నా తెలంగాణకు 16 2/3% గ్రాంట్ను మనం ఏం చేస్తున్నాం? తక్కువ శాతం. ఎంత శాతం తక్కువ అంటే 16 2/3% తక్కువ. ఇంతకుముందు కోణాల్లో ఇచ్చాడు. కోణాల్లో ఇస్తే ఇట్లా ఏం సార్ ఇలా తెలంగాణ 30% ఉంది, తెలంగాణ 20% ఉంది, తమిళనాడు 30% ఉంది. ఎంత శాతం తక్కువ అంటే 5% తక్కువ కదా. మళ్ళీ నువ్వు శాతంలోకి మార్చడం ఏంది అని చెప్పి మీ పరిశాను.
ఆల్రెడీ శాతంలోనే ఉంది. ఇది 30%, ఇది 25%. ఎంత శాతం తక్కువ అంటే 5% తక్కువ. మళ్ళా శాతంలోకి ఎందుకు మార్చాలంటే నేను ఏం చెప్పినా మీకు, కోణాలు ఇస్తే ఇట్లా చేసాను ఇంతకుముందు. కోణాలు ఇస్తే ఇట్లా చేసాను. బస్సుల్లో ప్రయాణించే వారి 60 డిగ్రీలు, తర్వాత బస్సుల్లో ప్రయాణించే వారిని సూచించే సెక్టార్ కోణం 60 డిగ్రీలు. ఏంటి కాలినడకన లేదా రైళ్లలో ప్రయాణించేటువంటి సెక్టార్ కోణము 90 డిగ్రీలు. మరి వారికి వీరికి డిఫరెన్స్ ఎంత అంటే 30 డిగ్రీలు. ఆ 30 డిగ్రీలను మళ్ళీ శాతంలోకి మార్చినాం. ఇక్కడ కూడా అట్లే చేయాల్సి ఉంటుంది. సో తమిళనాడు 30%, తెలంగాణ 25%. ఎంత శాతం తక్కువ అంటే 5%. 5/30 × 100. లేదు కన్ఫ్యూజ్ అవుతున్నా అంటే ఏం చేస్తావు, క్లియర్గా విలువ తీసుకొని మాట్లాడుకోవాలి. చెప్పండి, తమిళనాడుకు కేటాయించే సొమ్ము కనుకోండి. తమిళనాడుకు కేటాయించే సొమ్ము ఎంత కోణం? 30%. తమిళనాడుకు కేటాయించేది ఎంత? 30%. చెప్పండి, 30/100 × 2500 కోట్లు. ఓకే, 2 సున్నాలు క్యాన్సర్, 25 ముళ్ళ 75, 750 కోట్లు. ఎవరికయ్యా? తమిళనాడుకు. తెలంగాణకు కనుకోండి. తెలంగాణకు మొత్తం గ్రాంట్లో 25%, అంటే 25/100 × 2500 కోట్లు. రైట్. సో 2 సున్నాలు క్యాన్సర్, 25 30%. 2 సున్నాలు 25 ముళ్ళ 75, 2 సున్నాలు క్యాన్సర్ 30%. ఇది ఎంత వచ్చింది? 25 ముళ్ళ 75, 0. 2 సున్నాలు 25 125. ఎంత రాంగ్ వస్తుందా? 30%. 30/100 × 2500. 2 సున్నాలు క్యాన్సర్, 25 ముళ్ళ 75. 25 × 25 125. రైట్. 2500. తమిళనాడుకి ఎంత? 30%. క్లియర్ తీసుకోండి. తమిళనాడుకు మొత్తం గ్రాంట్స్లో 30%. 30/100 × 2500 కోట్లు. ఈ 2 సున్నాలు క్యాన్సల్, 25 ముళ్ళ 75, పక్కన 0. ఇక్కడ తెలంగాణకి ఎంత? 25%. 25/100 × 2500. 2 సున్నాలు క్యాన్సర్, 25 625. ఇది విలువలు కనుక్కున్నాం. సో తెలంగాణకు కేటాయించేది 750 కోట్లు. తమిళనాడు కేటాయించింది 750 కోట్లు. తెలంగాణకు కేటాయించింది 625 కోట్లు. విలువల్లో ఇది కోట్లు. మరి ఎంత డిఫరెన్స్ ఉందయ్యా చెప్పండి? 750కి 625 డిఫరెన్స్ ఎంత? 125 కోట్లు. చెప్పండి, 750 కోట్ల కన్నా 625 కోట్లు ఎంత శాతం తక్కువ? 750 కోట్ల కన్నా 625 కోట్లు ఎంత శాతం తక్కువ అంటే మరి 125 తక్కువ ఉంది. దేనికన్నా? తమిళనాడుకు కేటాయించిన సొమ్ము కన్నా. కాబట్టి 125/750, 125/750 × 100% చేసేస్తే మీకు కావాల్సిన ఆన్సర్ వచ్చేస్తుంది. సో 25 25ల 25 30ల 25 25 5ల 25 30ల 5 1ల 5 6ల 100/6 అంటే 16.66%. ఓకేనా? ఇది విషయం. శాతాన్ని మళ్ళీ శాతంలోకి మారుస్తున్నాం, జాగ్రత్త. నేను సపరేట్ చేసిన, విలువల రూపంలో చేసిన. తమిళనాడుకు కేటాయించిన సొమ్ము కనుకుంటే 750 కోట్లు వచ్చింది. తెలంగాణకు కేటాయించిన సొమ్మును కనుకుంటే 625 కోట్లు వచ్చింది. మరి ఏది తక్కువ ఉంది అంటే తెలంగాణకు కేటాయించిన తక్కువ ఉంది. ఎంత తక్కువ ఉంది అంటే 125 కోట్లు తక్కువ ఉంది. దేనికన్నా అంటే తమిళనాడు కన్నా. కాబట్టి 750 × 100% చేస్తే వచ్చేస్తుంది. నేను ఈ విలువలు కాకుండా డైరెక్ట్గా పర్సంటేజ్లు. తమిళనాడుకి ఎంత అయ్యా? తమిళనాడుకు కేటాయించిన సొమ్ము 30%, తెలంగాణకు కేటాయించిన సొమ్ము 25%. వీటి మధ్యన డిఫరెన్స్ 5. దేనికన్నా? తమిళనాడు కన్నా. కాబట్టి 5/30 × 100%. రైట్. సో 0 క్యాన్సల్, 50/3. 50/3 అంటే ఎంతయ్యా? 16.66%. జాగ్రత్త. ఓకే, జాగ్రత్త. మీరు సింపుల్గా అయింది 30%, చలో రైట్ ఇది 25%, గ్యాప్ 5%, ఆన్సర్ 5% పెట్టేసి వస్తారు. చాలా కేర్ఫుల్గా ఉండాలి, విలువలను తీసుకొని చేయాలి. డాటా ఇంటర్ప్రిటేషన్లో 5 లెక్కల్లో 3 లెక్కలు చాలా సులభంగా చేస్తారు. దాంట్లో ఏం పెద్దగా డిఫికల్టీ ఉండదు. 1-2 లెక్కలు మాత్రమే చాలా డిఫికల్టీ ఇస్తాడు. కాన్సెప్ట్ ఉంటుంది దాంట్లో కూడా, క్యాలిక్యులేషన్ పెద్ద ఏమి ఉండదయ్యా.
కాన్సెప్ట్ బేస్ తోటి ఉన్నాడు. అంటే నీకు అసలు విషయం అర్థమవుతుందా లేదా, బేసిక్ కాన్సెప్ట్ నీకు తెలుసా లేదా డాటా ఇంటర్ప్రిటేషన్లో, దాని మీద అడిగే అవకాశం ఉంటుంది. సో చాలా డీటెయిల్గా మాట్లాడుతున్నాం, మనం అన్ని మోడల్స్ కవర్ చేస్తున్నాం, చూసుకోండి. రైట్, నెక్స్ట్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అన్ని రాష్ట్రాలకు కేటాయించిన సొమ్ములో సరాసరి కేటాయింపు కన్నా తక్కువ కేటాయింపును పొందిన రాష్ట్రాలు ఎన్ని? ఇది ప్రశ్న. అన్ని రాష్ట్రాలకు కేటాయించిన సొమ్ములో సరాసరి కేటాయింపు కన్నా తక్కువ కేటాయింపును పొందిన రాష్ట్రాలు ఎన్ని? ఇది ప్రశ్న. రైట్, దీనికి సమాధానం చెప్పండి. మరి మొత్తం గ్రాంట్ ఎంత? మొత్తం గ్రాంట్ 2,500 కోట్లు. కానీ ఇక్కడ మరి అన్ని రాష్ట్రాలుగా కేటాయించినటువంటి సొమ్మును కోట్లలో ఇవ్వలే, దేంట్లో ఇచ్చిండు? పర్సంటేజ్లో ఇచ్చిండు. కాబట్టి మనం కూడా పర్సంటేజ్లోనే మాట్లాడదాం. మరి అన్ని రాష్ట్రాలకు కేటాయించిన మొత్తం గ్రాంట్ ఎంత? 100%. మొత్తం విలువ కోణంలో అయితే 360, వాల్యూలో అయితే 100%. మరి ఎన్ని రాష్ట్రాలకు? 1, 2, 3, 4, 5 రాష్ట్రాలకు. 5 రాష్ట్రాలకు పంచాలి, సరాసరి పంచుదాం. రాశుల మొత్తం బై రాశుల సంఖ్య అంటే సగటు ఎంత వస్తుంది? 20% రావాలి. ప్రతి రాష్ట్రానికి ఏం రావాలి? 20% రావాలి. మొత్తం 100%, 100 రూపాయలు పంచినాం 5 రాష్ట్రాలకు. ఒక్కొక్క రాష్ట్రానికి ఎంత వస్తుంది? 20 రూపాయలు వస్తుంది, అంటే 20% వస్తుంది. ఇది సరాసరి కేటాయింపు. మరి సరాసరి కేటాయింపు కన్నా తక్కువ కేటాయింపును పొందిన రాష్ట్రాలు ఎన్ని? అంటే 20% కంటే తక్కువ ఉన్న రాష్ట్రాలు ఏవేవి? తమిళనాడును తీసుకోము, ఎందుకంటే దానికి 30%. తెలంగాణను తీసుకోము, 25%. ఏపీని తీసుకుంటామా అంటే ఏపీని కూడా తీసుకోము, ఎందుకంటే ఏపీకి 20% వచ్చింది. ఆయన 20% కన్నా తక్కువ అన్నాడు కాబట్టి ఏపీని కూడా మనం తీసుకోవద్దు. మరి 20% కన్నా తక్కువ రాష్ట్రాలు, ఒకటి వెస్ట్ బెంగాల్, రెండోది ఏంది? కేరళ. ఓకే, ఎన్ని రాష్ట్రాలు అంటే 2 రాష్ట్రాలు. సరాసరి కేటాయింపు కన్నా తక్కువ కేటాయింపును పొందినటువంటి రాష్ట్రాలు ఎన్ని అంటే 2 రాష్ట్రాలు. ఏ రాష్ట్రాలు అయ్యావి అంటే ఏపీ, వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ. మీరు మొత్తం విలువ తీసుకొని 2,500 సగం 5 భాగాలు చేస్తే ఒక్కొక్క దానికి 500 కోట్లు వస్తుంది. మరి దీంట్లో 500 కోట్లు అంటే దేనికి 500 కోట్లు అనేది కోట్లలో లేదు. మళ్ళీ మనం క్వశ్చన్కి సమాధానం చెప్పాలంటే నీకు ఇక్కడ కోట్లు ఉండాలి, కోట్లలో లేదు, పర్సంటేజ్లో ఉంది. మరి పర్సంటేజ్లో ఉంది అంటే నువ్వు పర్సంటేజ్లోనే మాట్లాడుకోవాలి. పర్సంటేజ్ మాట్లాడుకోవాలంటే మొత్తం విలువ 100%, 5 రాష్ట్రాలకు సరాసరి పంచితే ఒక్కొక్క రాష్ట్రానికి 20% రావాలి. కానీ ఇక్కడ మాత్రం ఏంది అంటే ఒక్కో దానికి ఓలాగా వచ్చింది. 20% కంటే తక్కువ ఏంది అంటే వెస్ట్ బెంగాల్ అండ్ కేరళ 2 రాష్ట్రాలు. ఇది విషయం. ఏముంది చూడండి, విషయం తెలిస్తే చాలు, ఒక స్టెప్ ఆన్సర్. 100ని 5తో భాగిస్తాం 20. ఎన్ని రాష్ట్రాలు ఎన్ని తక్కువ ఉన్నాయంటే 2 తక్కువ ఉన్నాయి. 20% కంటే ఎన్ని ఎక్కువ ఉన్నాయంటే 2 ఎక్కువ ఉన్నాయి. ఎన్ని ఎక్కువ ఉన్నాయంటే 2 ఎక్కువ ఉన్నాయి. మళ్ళీ ఏపీ తీసుకోదు, ఏపీ ఇటు రాదు అటు రాదు, బరాబర్ 20% కంటే. కాబట్టి 20% కన్నా తక్కువ అన్న రాదు, 20% కన్నా ఎక్కువ అన్న ఏపీ రాదు. అది దృష్టిలో ఉంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి. నెక్స్ట్ అమ్మా, వెస్ట్ బెంగాల్ మరియు ఏపీ రాష్ట్రాలు పొందిన గ్రాంట్స్ నిష్పత్తి ఎంత? గ్రాంట్స్ నిష్పత్తి ఎంత?
వెస్ట్ బెంగాల్ మరియు ఏపీ రాష్ట్రాలు పొందిన గ్రాంట్స్ నిష్పత్తి ఎంత? నిష్పత్తి కాబట్టి ప్రాతినిధ్య విలువలు తీసుకోండి. చలో రైట్ ఆన్సర్. వెస్ట్ బెంగాల్ 15%, ఏపీ 20%. కొట్టేస్తే 5 ముళ్ళ 5 నాళ్ళ. నిష్పత్తి భిన్నం శాతం ఏమున్నా ప్రాతినిధ్య విలువలు తీసుకోండి, అసలు విలువ జోలికి బోనే పోకండి. సో 3:4. నెక్స్ట్ క్వశ్చన్. తెలంగాణ రాష్ట్రం పొందిన గ్రాంటులో వెస్ట్ బెంగాల్ పొందిన గ్రాంట్ ఎంత శాతం? తెలంగాణ రాష్ట్రం పొందిన గ్రాంట్లో వెస్ట్ బెంగాల్ పొందిన గ్రాంట్ ఎంత శాతం? శాతం అడుగుతున్నాడు కాబట్టి అసలు జోలికి వెళ్ళకండి, ప్రాతినిధ్య విలువలతో లెక్క చేయండి. అసలు విలువల జోలికి వెళ్ళకండి. అసలు 2500 కోట్లు నీకు అవసరం లేదు. అడుగుతున్నది నిష్పత్తి అడిగినా, శాతం అడిగినా, భిన్నం అడిగినా ఇట్లాగే తీసుకోండి. తెలంగాణ రాష్ట్రం పొందిన గ్రాంట్లో వెస్ట్ బెంగాల్ పొందిన గ్రాంట్ ఎంత శాతం? తెలంగాణ పొందిన గ్రాంట్ ఎంతయ్యా? 25%. వెస్ట్ బెంగాల్ పొందింది ఎంతయ్యా? 15%. అంటే మొత్తం 100 రూపాయలు తెలంగాణకి 25 రూపాయలు ఇస్తే వెస్ట్ బెంగాల్కి 15 రూపాయలు ఇవ్వాలి. మరి అడుగుతున్నది దేని యొక్క శాతం? వెస్ట్ బెంగాల్ యొక్క శాతం 15. దేని మీద? తెలంగాణ మీద. కాబట్టి హారంలో ఏమయ్యాలి? తెలంగాణ. దేనిలో అంటే అది హారంలో పడేయమని గుడ్డిగా చెప్పేసిన. 15/25 ఇంటూ 100%. 25 ఒకట్ల 25 నాళ్ళ 15 నాళ్ళ ఎంత? 60%. 60%. ఏంది అంటే వెస్ట్ బెంగాల్ పొందిన గ్రాంట్ శాతం. వెస్ట్ బెంగాల్ పొందిన గ్రాంట్ శాతం ఆల్రెడీ ఉంది కదా సార్, ఇది 15%, మళ్ళీ 60% ఎక్కడిది అంటే ఈ 15% ఏందయ్యా? వెస్ట్ బెంగాల్కి వచ్చినటువంటి గ్రాంట్ శాతమే. కానీ దేంట్లో? మొత్తం గ్రాంట్లో వెస్ట్ బెంగాల్కి 15% వచ్చింది. మరి ఇది ఏంది? ఇది కూడా వెస్ట్ బెంగాల్లో యొక్క గ్రాంట్ శాతమే, కానీ దేంట్లో? తెలంగాణ పొందిన దాంట్లో. అది విషయం. దానికి దీనికి తేడా గమనించుకోండి. ఇట్లా చిన్న చిన్న బిట్లు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేసుకోవచ్చయ్యా. విషయం పట్టుకున్నామంటే అసలు విషయం నీకు అర్థం కావాలి, అంతే తప్ప ఇక్కడ ఏమీ లేదు. ఎన్ని లెక్కలు చెప్పినా అదే విషయం. దీంట్లో చూడండి, లాస్ట్ కొంచెం అప్లికేషన్లో ఇస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు కాకుండా, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు కాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 250 కోట్లను తుఫాను బాధితులకు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం గ్రాంటులో ఏపీ రాష్ట్రానికి వచ్చిన మొత్తం గ్రాంట్ ఎంత శాతం? ఇది ప్రశ్న. ఎంత శాతం? రైట్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంటు కాకుండా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 250 కోట్లను తుఫాను బాధితులకు ప్రకటిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మొత్తం గ్రాంటులో ఏపీ రాష్ట్రానికి వచ్చిన మొత్తం గ్రాంటు ఎంత శాతం? ఇది మొత్తం 2500 కోట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది 5 రాష్ట్రాలకు గాను. ఆ 2500 కోట్లలో ఏపీ ప్రభుత్వానికి 20% రావాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి 2500 గ్రాంటు మొత్తంలో ఏపీ ప్రభుత్వానికి 20% రావాలి.
అట్లా కాకుండా మళ్ళీ ఏపీ ప్రభుత్వము సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రాంట్ సరిపోదు అనే ఉద్దేశంతో అదనంగా 250 కోట్లను తుఫాను బాధితులకు అంటే ఏపీ రాష్ట్రంలోని తుఫాను బాధితులకు ప్రకటించింది. అంటే ఏపీ రాష్ట్రంలో తుఫాను బాధితులకు 2 రకాలుగా గ్రాంట్ వచ్చింది. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ఒకటి స్టేట్ గవర్నమెంట్ నుంచి. స్టేట్ గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చిందయ్యా అంటే 250 కోట్లు వచ్చింది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత వచ్చింది అంటే 2500 కోట్లలో 20% వచ్చింది. అది ఇది కలిపితే మొత్తం రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి గ్రాంట్ అవుతుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినటువంటి మొత్తం గ్రాంటు కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మొత్తం గ్రాంటులో అంటే 2500 కోట్లలో ఎంత శాతం అని చెప్పి అడుగుతున్నాడు. సో ముందుగా మరి ఎట్లా చేద్దాం దీన్ని? ఇలాంటివి కొంచెం జిగ్జాగ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా చూసుకుంటే మీకు ఆ ఒక మార్కు ఏదైతే మిస్ అవుతుంది అనుకుంటున్నామో ఆ ఒక మార్కు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. ముందు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ప్రకటించిన గ్రాంటు కనుక్కోండి. ఎంతయ్యా? 20%. 20% 20/100. 20/100 ఇంటూ 2500 కోట్లు. కొట్టేస్తే ఎంత వస్తుంది? 2 సున్నాలు 2 సున్నాలు క్యాన్సర్. 25 500 కోట్లు. ఏందమ్మా 500 కోట్లు? కేంద్ర ప్రభుత్వం ఏపీ రాష్ట్రానికి ఇచ్చినటువంటి గ్రాంటు 500 కోట్లు. మరి 500 కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది, 250 కోట్లు స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది. మొత్తం ఎంత ఇచ్చింది? 750 కోట్లు ఇచ్చింది. ఏపీ తుఫాను బాధిత ప్రజలకు వచ్చినటువంటి మొత్తం గ్రాంటు ఎంత? 750 కోట్లు. ఈ మొత్తం గ్రాంటు ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రాంటులో ఎంత శాతం? ఈ మొత్తం గ్రాంటు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గ్రాంటులో ఎంత శాతం? సో ఏపీ తుఫాను బాధితులకు వచ్చింది 750 కోట్లు. మరి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంటు 2500 కోట్లు ఇంటూ 100%. ఓకేనమ్మా, ఇది విషయం. సో 2 సున్నాలు క్యాన్సల్. 25 1 25 3 30%. 30%. ఏంటి 30% అంటే ఏపీ తుఫాను బాధిత ప్రజలకు సెంట్రల్ గవర్నమెంటు మరియు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మొత్తం వచ్చినటువంటి గ్రాంటు శాతం దేనిలో అంటే మొత్తం సెంట్రల్ గవర్నమెంటు ప్రకటించినటువంటి గ్రాంటులో. రైట్, ఇటువంటివి అక్కడక్కడ 1-2 క్వశ్చన్స్ ఉంటాయి. కొంచెం క్వశ్చన్ కరెక్ట్గా అర్థం చేసుకుంటే క్యాలిక్యులేషన్ పెద్ద ఏముండదు. మనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రాంటు కనుక్కున్నాం 500 కోట్లు. మరి స్టేట్ గవర్నమెంట్ ఇచ్చింది 250, మొత్తం కలిపి 750 కోట్లు వచ్చింది. మరి ఈ 750 కోట్లను శాతంలో మార్చాలి. దేంట్లో అంటే మొత్తం గ్రాంటు. ఓకే, మొత్తం గ్రాంటులో. రైట్, ఇది విషయం. సో ఇలా ఉంటాయి డాటా ఇంటర్ప్రిటేషన్. దీంతో మనకు పై చార్టుకు సంబంధించినటువంటి అన్ని మోడల్స్ మనం డిస్కస్ చేసినామమ్మా. సో నెక్స్ట్ వీడియోలో మనము బారు డయాగ్రాము, లైన్ గ్రాఫు, పట్టికలు 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఒక డయాగ్రామ్ తీసుకొని మనం ఎన్ని రకాల ప్రశ్నలు అడుగుతారో అన్నీ డిస్కస్ చేస్తున్నాము. రెగ్యులర్గా నోట్స్ రాసుకుంటే మీకు యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. హ్యావ్ ఎ నైస్ డే.